షాలోమ్ ప్రైజ్ లార్డ్. దేవునికి భయపడు వారి మీద ఆయన కనికరము తరతరమును నిలుచును అని దేవుని లేఖనం సెలవిస్తుంది. లోకసువార్త 1:50 దేవునికి కనికరం కావాలంటే ఆయనకి భయపడాలి. మనం ఒక మాట ఆలోచన చేసినట్లయితే నినెవె పట్టణస్థులు దేవునికి భయపడిన వారు భయపడకుండా వారి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు, యోనాను ప్రవర్తన పంపించినప్పుడు, వారు హెచ్చరిక చేసినప్పుడు, యోనా చెప్పినప్పుడు వారు దేవునికి భయపడి దేవుని తట్టు తిరగడానికి ఇష్టపడ్డారు. ఈ లోకంలో ఉన్న మనుషులు అనేకమైన వాటికి బలహీనమైపోయి లోకంలో నశించిపోతూ ఉన్న మనుషులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఆయనకు భయపడినట్లయితే ఆయన కనికరం మనపై ఉండి మనం సజీవులుగా ఉండగలుగుతాం. లోకం నుంచి, పాపం నుంచి, శ్రమ నుంచి, బాధ నుంచి, దుఃఖం నుంచి, కన్నీటి నుంచి ఆయన విడిపించి ఆయన కనికరము తరతరంలో మన మీద నిలుచుటకు దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. అటువంటి కృప మీకును మీ కుటుంబానికి దేవుడు దయచేయాలనుకుంటున్నారు. ఈరోజు యేసుక్రీస్తుకి మనం భయపడినట్లయితే, దేవునికి భయపడినట్లయితే, దేవుని మార్గంలో నడుచుకోవడానికి మనం ఇష్టపడినట్లయితే, దేవుని కనికరం మీ పైన, మీ కుటుంబాలపైన ఎల్లప్పుడూ ఉంచి దేవుడు మిమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, నడిపించి, బలపరిచి, సహాయం చేసే అన్ని విషయాల్లో మేలుకరమైన కార్యాలు దేవుడు జరిగించును గాక. మీ కుటుంబాలు ఎల్లప్పుడూ దీవెనకరంగా ఉండును గాక. యేసుక్రీస్తు యొక్క కృపా కనికరములు మీ వెంట ఎల్లప్పుడూ వచ్చును గాక. దేవుడు మీ యొక్క కుటుంబాన్ని సమాధానంతో నింపి నడిపించి బలపరచును గాక. దేవుని యొక్క భయము మీ కుటుంబాల మీదకి వచ్చును గాక. అటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మీ కుటుంబం ఎల్లప్పుడూ పొందుకును గాక. ఆమేన్. ప్రైజ్